ములుగు జిల్లా మండలంలో సర్వాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని బొగ్గులవాగులో రైతు సంఘం నాయకులు జలదీక్ష నిరసన చేపట్టారు. గత ప్రభుత్వం రైతు బంధు పథకం ద్వారా వందల ఎకరాలను ఫామ్ హౌజులకు, గుట్టలకు లక్షలాది రూపాయలు కేటాయించింది. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని రైతు సంఘం నాయకులు రవి గౌడ్ ఆరోపించారు. ఈ సందర్భంగా రవి గౌడ్ మాట్లాడుతూ రైతు బంధు పథకాన్ని 5 ఎకరాల వరకు మాత్రమే పరిగణలోకి తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించారు. అదేవిధంగా సాగులో ఉన్న ప్రతి ఎకరాకు పట్టాలు అందించి రైతు బంధు పథకం అమలు చేయాలని తెలిపారు. 2 లక్షల రుణమాఫీని రైతులకు తక్షణమే అమలు చేయాలని, అలాగే భూమి లేని పేదలను గ్రామ సభల ద్వారా గుర్తించి కూలీ బంధు పథకం ద్వారా 12,000 అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఇటీవల కురిసిన అకాల వర్షాల వల్ల పంట నష్టం జరిగిందని తెలిపారు. ఈ క్రమంలో పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని పేర్కొన్నారు. అలాగే గ్రామంలో విద్య, వైద్యం పైన దృష్టి పెట్టాలని రవి గౌడ్ ప్రభుత్వానికి తెలిపారు. గుండెబని రవి గౌడ్, రైతు సంఘం జిల్లా నాయకులం. నూతనంగా ఏర్పడ్డ ప్రభుత్వానికి ప్రత్యేక రైతుల సంఘం తరఫున, రైతుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. రైతు బంధు అనేది 1000 ఎకరాలకు, పరిమితి లేకుండా 1000 ఎకరాలకు, వేల ఎకరాలకు చేసడం వల్ల ప్రజాధనం డబ్బులు దుర్వినియోగం కావడం జరిగింది. మినిమం సాగు చేసే రైతులకు 5 ఎకరాల్లోపు రైతులకు మాత్రమే ఈ రైతు బంధు ఇవ్వాలని రైతు సంఘంగా కోరుతా ఉన్నాం. అలాగే చాలా గ్రామాలలో అనేక పరిస్థితుల మధ్యలో భూములు ఉన్నప్పటికీ వారికి ఎక్కడ కూడా పట్టా లేదు. పట్టా లేకపోవడం వల్ల రైతు బంధు వచ్చే పరిస్థితి లేదు. కానీ అర్హులకు కాకుండా అనర్హులకే ఎక్కువ రైతు బంధు వచ్చి వేలాది ఎకరాలు, వందలాది ఎకరాలల్లో రైతు బంధు పెడతాం చేసుకున్నారు. ఫామ్ హౌజులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, భూ కబ్జాదారులు అందరూ కలిసి రైతు బంధు మీద బతుకుతూ ఉన్నారు. కానీ రైతుకు అసలు పంట పండించే రైతుకు మాత్రం ఏం గిట్టుబాటు ధర లేకుండా ఉంది. కాబట్టి ప్రభుత్వం గత ప్రభుత్వం లాగా కాకుండా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయకుండా తక్షణమే అందరి అభిప్రాయాలు, మంత్రివర్గ సమావేశం పెట్టి, అసెంబ్లీ పెట్టి అందరి అభిప్రాయాలు తీసుకొని 5 ఎకరాల వరకే రైతు బంధు పథకాన్ని అమలు చేయాలని కోరుతా ఉన్నాం. అలాగే 2 లక్షల రుణమాఫీ చేస్తా అనే మాట ఎన్నికల ముందు అన్నారు. తక్షణమే 2 లక్షల రుణమాఫీ చేయాలి. అలాగే గ్రామాలల్లో నిరుపేదలు, గుంట పొలం కూడా లేని నిరుపేదలు ఉంటారు. వాళ్ళందరినీ కూడా కూలీ బంధు పథకం ద్వారా గ్రామ సభ ద్వారా గుర్తించి వారికి ఇస్తారన్న 12,000 రూపాయలు కూడా తక్షణమే ఇవ్వాలని, అలాగే ఈ ప్రభుత్వంలో విద్యకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి ఎంతోమంది నిరుద్యోగులు ఆశలు పెట్టుకున్నారు. ఈ ప్రభుత్వం వస్తే మా బతుకులు మారుతాయని. కాబట్టి ఆ రకంగా నిరుద్యోగుల సమస్యల మీద ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ జారీ చేస్తూ ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోరుతా ఉన్నాం. అలాగే 500 రూపాయల పంట పండించినందుకు 500 రూపాయల క్వింటాల్కు బోనస్ అనే ప్రభుత్వం చెప్పింది. ఆ రకంగా ఇప్పుడు రైతాంగం అందరూ కూడా కోతల దశలకు వచ్చినాయి. కాబట్టి అది కూడా తక్షణమే ఇప్పటి నుండే కూడా అమలు చేయాలని, ప్రతి గిట్టుబాటు ధర మీద, మార్కెట్ ధర మీద 500 బోనస్ ఇవ్వాలని కోరుతా ఉన్నాం. అలాగే అన్ని గ్రామాలలో భూమి ఇండి కూడా నష్టపోతున్నారు. కాబట్టి అందరికీ పట్టాలు ఇచ్చి ఆదుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ప్రతి సాగులో ఉన్న రైతులందరికీ కూడా, సాగుబాటులో ఉన్న రైతులందరికీ కూడా రుణమాఫీ చేయాలి, రైతు బంధు ఇవ్వాలి, ఆ రకంగా పట్టాలు కూడా ఇవ్వాలని తెలియజేస్తా ఉన్నాం. రైతుల ఐక్యత, రైతుల ఐక్యత, రైతుల ఐక్యత, రైతు సంఘం, రైతు సంఘం, రైతు సంఘం.